ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ 2 రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. వర్షాలపై వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. వాయుగుండం ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో కూడా విస్తారంగా వానలు పడుతున్నాయి. 15 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎల్లుండి 13 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు మరో 5 రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకరవాయిలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వరంగల్ జిల్లా రెడ్లవాడలో 45 సెంటీమీటర్ల వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 45.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లికుదురులో 43.5 సెంటీమీటర్ల వర్షం పడిందని టీజీడీపీఎస్ తెలిపింది. ఆదివారం కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, వరంగల్, జనగాం, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.